పొట్టి శ్రీరాములు త్యాగం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో ఇంకా తెలంగాణ భావోద్వేగం ఉందని, ఏపీలో అలాంటి భావోద్వేగం లేదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన మహానుభావుడిని కులానికి పరిమితం చేశారని, వైకాపా అధికారంలోకి వచ్చాక కుల దూషణలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఆఫీస్ తీసేసిన నాయకులు, జన సైనికులు అలాగే ఉన్నారని అన్నారు. మంగళవారం జరిగిన పరిణామాలతోనే తెలంగాణలో పోటీపై ప్రకటన చేయాల్సి వచ్చిందని పవన్ వివరించారు. తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది, తెలంగాణ భావోద్వేగం ఉంది. ఆంధ్రప్రదేశ్కి మంచి వచ్చాడో కానీ ఆంధ్ర అనే ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశాం. అది ఇంకా బాధేస్తూ ఉంటుంది. అలాగే కాస్ట్ బేస్డ్ మూమెంట్స్ వచ్చినాయి, సోషల్ మూమెంట్స్ వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా గారు లాంటి కాస్ట్ ఇన్ ఇండియా ఎలా ఉండాలి, ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా నిర్మాణం జరగాలి, రాజకీయ నిర్మాణాలు ఎలా జరగాలి, అంబేద్కర్ గారు కోరుకున్న అనలైజేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన, ఇవన్నీ జరుగుతాయో లేదో నిజంగా తెలియదు. కానీ వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం. మరి 98 దశకం నుంచి 2004 వరకు కుల దోషణలు ఎక్కువైపోయినాయి పాలిటిక్స్లో. ఏ స్థాయికి ఎక్కువైపోయినాయి అంటే దాని పీక్ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్లో కూడా కులాలతో తిట్టడం ప్రారంభించేశారు. ఇంకా అది పరాకాష్ట. ఈ స్థాయికి మనందరం దిగజారిపోతే, అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే, లేదంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఇవన్నీ లేట్ 98 నుంచి కానీ 2004-05 తర్వాత ఇంకా కుల దూషణలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో తోసారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఒక తప్పు జరిగింది ఎవరైనా లేవనెత్తితే ఆ వ్యక్తిని కుల దూషణలతో తిట్టడం, ఏదైనా మాట్లాడితే సెన్సిటివ్గా అయిపోవటం, వీటన్నిటికీ ఎక్కడ మేము చరమాంకం పలకాలనుకున్నాం. తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది,